తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు కూడా ఈ వారం వీరికి ఉండదు. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు. కొన్ని వివాదాలు నేర్పుతో ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు కూడా దక్కవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి మంగళవారం వీరు ఈ వారం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. శుక్రవారం అనారోగ్య సమస్యలు బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. పూర్వాషాఢ వారికి బుధవారం కార్యసిద్ధి ఆస్తి లాభ సూచనలు. శనివారం అనుకోని ఖర్చులు స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆదివారం ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. గురువారం ఇంటర్వ్యూలకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకునే అవకాశం ఉంది. ఆస్తి లాభ సూచనలు. పశ్చిమ దిశ వైపు ఎవరైతే ధనరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పరిహారాల విషయానికి వస్తే మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా వీరికి నయంగా ఉంటుంది. పరిచయాలు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. ఆత్మీయుల సలహాలతోటి ఈ రాశి వారు ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి ఆదివారం ఖర్చులు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. గురువారం ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఆస్తి లాభ సూచనలు కూడా ఉండవచ్చు. శ్రవణ నక్షత్రం వారికి సోమవారం చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా విఫలమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కూడా కలుగుతుంది. ధనిష్ట 1, 2 పాదాల వారికి ఆదివారం అనుకోని ఖర్చులు బాధ్యతలు కూడా పెరుగుతాయి. శనివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. ఇక దక్షిణ దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆర్థిక ఇబ్బందులతోటి ఈ వారం వీరు సతమతమవుతారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కూడా ఎదుర్కోక తప్పదు. బంధువర్గం వారితో కూడా వీరికి కలహాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఒడిదుడుకులు అధికంగా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక నక్షత్రపరంగా ఒకసారి చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వారికి ఆదివారం అనుకోని ఖర్చులు బాధ్యతలు కూడా పెరుగుతాయి. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. శతభిష వారికి ఆదివారం భూ సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. పాత బాకీలు ఏమన్నా ఉంటే అవి కూడా కొంతవరకు వసూలవుతాయి. కావున అటువైపు ప్రయత్నించడం మంచిది. బుధవారం వీరికి ధన నష్టం అధికంగా ఉంటుంది. మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. సంఖ్యాశాస్త్రరీత్యా ఐ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణ చెప్పంటే ఇందిర, ఇందు, ఇంద్రాణి, ఇంద్రజిత్, ఈ విధంగా అనమాట. ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, సంఖ్యాశాస్త్రం వీరి గురించి మనకి ఏమని వివరిస్తుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ప్రధానంగా చెప్పాలంటే వారిని బుద్ధిమంతులుగా చెప్పవచ్చు, వివేకవంతులుగా కూడా చెప్పవచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయాలి అనేటువంటి తపన అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, వ్యాపారం చేయాలి, సమాజ సేవ చేయాలి, ఈ విధంగా ఏదో ఒకటి ఎప్పుడు కూడా వీరికి చేస్తూ ఉండాలన్న తపన కాస్త అధికంగా ఉంటుంది. ఒక్క క్షణం ఊరికే కూర్చోండి అంటే వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తుంటారు చూడండి. ఆ కోవకు చెందిన వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. తమకున్నటువంటి శక్తి, తమకున్నటువంటి తెలివితేటలు ఏదో ఒక విధంగా ఉపయోగించుకుని ముందుకు దూసుకు వెళ్తుంటారు. ఎప్పుడు కూడా నాకు ఇంత చదువుకున్నాను కదా, ఇంత మంచి తెలివి ఉంది కదా, ఎందుకు దీన్ని ఇలా వృధాగా వదిలేయాలి, నేను ఎందుకు కష్టపడి పని చేయకూడదు, నేను ఎందుకు డబ్బు సంపాదించకూడదు, నేను ఎందుకు నా భర్తకు కానీ భార్యకు కానీ కొంతవరకు ఆసరాగా ఉండకూడదు, లేదు ఏవన్నీ కూడా కాదంటే సమాజానికి ఎందుకు ఎంతో కొంత సేవ చేయకూడదు అన్న వైపుగా వీరి ఆలోచనలు కొనసాగడమే కాకుండా అటువైపుగా ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తుంటారని చెప్పవచ్చు. ఏమాత్రం కూడా మిడిమిడి జ్ఞానంతో వ్యవహరించడం కానీ, సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడడం ఈ మాత్రం కూడా వీరికి ఈ మాత్రం ఇష్టం ఉండదని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం,
తేజస్సు ఇటువంటివన్నీ కూడా ఈ ఐ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి కాస్త అధికంగా ఉంటాయి. అదేవిధంగా వీరి కంఠస్వరం కానీ లేదా వీరు మాట్లాడేటటువంటి మాట విధానం అంటాం కదా, అది 10 మందిని కూడా ఇట్టే ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తి వీరి మాటకి ఏదన్నా లేదని చెప్పాలి లేదా గొడవ పడాలి అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా వీరి మాట్లాడే విధానాన్ని చూసిన తర్వాత ఆ వ్యక్తి చెప్పాలి అని చెప్పి అనుకున్నది కూడా చెప్పలేకపోతారని చెప్పవచ్చు. ఈ విశేషమైన గుణాలు వీరికి అధికంగా ఉండడం వల్ల జీవితంలో వీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా సాధించే ప్రయత్నం చేస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. సోమరితనం అంటే ఏమాత్రం కూడా వీరికి నచ్చదు. సోమరిగా ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే కూడా వీరు అసహ్యించుకుంటారని చెప్పవచ్చు. అంటే మనం కుటుంబ సభ్యుల్లో కానీ మనం పనిచేసే కార్యంలో కొంతమంది చూస్తే వారికి సోమరితనం అధికంగా ఉంటుంది. కానీ ఆ సోమరితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ ఐ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి సోమరితనమన్నా ఎదుటి వ్యక్తులు సోమరితనంగా వ్యవహరిస్తారన్నా ఏమాత్రం కూడా నచ్చదు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. వెంటనే అక్కడికి వెళ్ళి ఈ విధంగా నువ్వు సోమరితనంగా ఉండడం వల్ల నీ జీవితాన్ని నువ్వు కోల్పోవడమే కాకుండా నువ్వు ఎదుటి వ్యక్తులను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నావు. నువ్వు కష్టపడి పని చేయకుండా సోమరిగా కూర్చోవడం వల్ల సంస్థకు కానీ కుటుంబానికి కానీ ఎంత నష్టం వస్తుంది అని చెప్పి ఒక పెద్ద ఉపన్యాసం తీసుకోవడానికి కూడా వీరేమాత్రం కూడా వెనకడు వేరు. కానీ వీరు చెప్పే మాటలు వీరి యొక్క ఆలోచన విధానం మంచిదవడం వల్ల ఎదుటి వ్యక్తులు కానీ కొంతవరకు దాన్ని గౌరవించి స్వీకరిస్తే ఈ వ్యక్తి చెప్తున్న మాటలు నిజమే కదా, నాకు సోమరితనం అధికంగా ఉంది కదా, మరి నేను ఎందుకు దాన్ని మార్చుకోకూడదు అన్న వైపుగా చేస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడా జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతాడు. వీరికి అటువంటి నాయకత్వ లక్షణాలు అంటాం కదా, అవి చక్కగా కూడా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా ప్రసంగాలు చేయడం, సమయాన్ని వృధా చేయడానికి కూడా వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరని కూడా చెప్పవచ్చు. నిక్కచ్చిగా మాట్లాడతారు. కట్టే కొట్టే తెచ్చే అంటాం కదా, ఆ విధంగా వీరి యొక్క మాట తీరు కూడా ఉంటుంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కానీ లేకపోతే బంధుమిత్రులు కానీ లేదా వారి సహచరులు కానీ కొంతవరకు వీరిని అపార్థం కూడా చేసుకోవచ్చు. కానీ నిజం నిలకడమే తెలుస్తుంది అంటాం కదా, ఆ విధంగా కొంతకాలం తర్వాత ఎదుటి వ్యక్తికి కూడా అర్థమవుతుంది. ఇలా కానీ నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో వారి వైవాహిక జీవితంలో కావచ్చు లేదా కుటుంబ సభ్యులతో కావచ్చు కొంతవరకు ఏంటంటే అపార్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు ఐ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు కొంతవరకు ఏంటంటే నిక్కచ్చిగా మాట్లాడినా నిజాయితీగా మాట్లాడినా కొద్దిగా అంటే శుతిమెత్తగా మాట్లాడే విధానాన్ని కొంతవరకు వీరు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఒంటరిగా సాధించడంలో మాత్రం ఏది సాధించాలన్నా కూడా ఒంటరి పోరు చేయడానికి వీరు ఎప్పుడూ కూడా సిద్ధపడుతుంటారు. అదేవిధంగా సవాళ్ళు ఏవైతే ఎదురవుతాయో వాటిని స్వీకరించే మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా కష్టము ఇబ్బంది సమస్య వస్తే వాటి నుంచి పారిపోయే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. దానికి ఎదురుటి నిలుచుకుంటారని చెప్పవచ్చు. ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఎక్కడ తప్పు చేశాను, లేదా నా కుటుంబ సభ్యులు ఏమైనా తప్పు చేశారా, లేదా నా కార్యంలో ఉన్న వారైనా తప్పు చేశారా అని చెప్పి ఆలోచన చేసి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కానీ సమస్యలను చూసి పారిపోయేవారన్నా సమస్యలు చూసి పారిపోవడం అన్నా ఈ ఐ అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పవచ్చు. కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు వీరికి జీవితంలో ఉండడం వల్ల ఎప్పుడైతే ఇతరతర గ్రహాల వల్ల కొంతకాలం వీరు నిర్లిప్తంగా లేదంటే నిస్తేజంగా ఉన్నప్పటికీ కూడా వారు వాటి నుంచి బయటపడగలుగుతారు. జీవితంలో మంచి స్థాయికి తప్పకుండా కూడా వారు చేరుతారని కూడా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా అష్టమ తిథి ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అన్న అంశాన్ని తెలుసుకుందాం. గతంలో అష్టమి తిథి ఉన్నప్పుడు ఏంటంటే పెద్దగా శుభకార్యాలు ఏవి కూడా చేసేవారు కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అష్టమి తిథి నుంచి చంద్రకళలు విపరీతంగా కూడా పెరుగుతుంటాయి లేదా తగ్గుతుంటాయని చెప్పవచ్చు. అంటే ఏంటి, పౌర్ణమికి ముందు వచ్చే అష్టమి తిథి ఉందనుకోండి, అప్పటి నుంచి కూడా చంద్రకళలు విపరీతంగా వృద్ధి చెందుతూ వెళ్తాయి. అదేవిధంగా అమావాస్యకు ముందు అష్టమి తిథి ఏదైతే వస్తుందో అప్పటి నుంచి చంద్రకళలు ఏంటంటే త్వరితగతిన తగ్గుతుంటాయని చెప్పవచ్చు. కాబట్టి అష్టమి తిథికి మన పెద్దలు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఎందుకంటే చంద్రకళలలో వృద్ధి కావచ్చు, ఏదైనా కూడా క్షయం కావచ్చు, మన కళ్ళకు బాగా కనిపిస్తుంది కాబట్టి చంద్రుని యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది. కాబట్టి పూర్వం పెద్దగా శుభకార్యాలు ఏమి చేసేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో అష్టమి తిథి ఉన్న రోజు చాలా వరకు కూడా శుభకార్యాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. దీనికి వారు చెప్పే కారణం ఏంటంటే చంద్రుడు చాలా బలంగా వృద్ధి చెందుతున్నాడు కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అన్న అంశాన్ని కూడా తెలియజేస్తున్నారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం
చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా జే అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణకు చెప్పాలంటే జయంత్, జయలక్ష్మి, ఈ విధంగా అనమాట, వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలు బలహీనతలు ఏంటి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా నవమి తిథి రోజు ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.